ఓం గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గణపతే నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. 15/12/2024, 21/12/2024. ఈ వారఫలాలు కార్యక్రమంలో మనం చంద్ర సంచారం ఎలా ఉందయ్యా అంటే 15వ తారీఖున వృషభ రాశిలో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత 16 మిథునంలోకి, 18 చూస్తే కర్కాటకం, 20 చూస్తే సింహరాశి. 15వ తారీఖున ఏం జరుగుతుందో తెలుసు కదా మనందరికీ. ధనుర్ సంక్రమణం, ధనుర్మాసం ప్రారంభం. అందువలన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఏ రాశుల వారు ఏ ఫలితాలు, ఏ పరిహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, శుభయోగాల ఏ విధంగా అందుకోబోతున్నారు తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. మొట్టమొదటి మేషరాశి. మేషరాశి వారికి స్వాగతం. మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక ప్రథమార్థం. అయితే ఏ విధంగా ఉండబోతోందయ్యా అనే విషయాన్ని తెలుసుకునే ముందు చంద్ర సంచారం చూసినట్లయితే వృషభంలో ఉంది. గురువు గారు వక్రగతిన ఉన్నారు మేషరాశి వారికి ద్వితీయంలో. తర్వాత చతుర్థంలో కుజుడు వక్రగతిన, పంచమ సప్తమ షష్టమంలో కేతువు, సప్తమ అష్టమంలో చూస్తే రవి బుధుల కలయిక. అదేవిధంగా నవమ దశమంలో చూస్తే శుక్రుడు, అదేవిధంగా శని భగవానుడు చూస్తే ఏకాదశంలో ఉన్నారు, ద్వాదశంలో రాహువు. మరి ఈ యొక్క వారం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే, కొన్ని విషయాల్లో మీరు వ్యక్తిగతంగా కొంచెం శ్రద్ధ పెట్టి అన్యమైనటువంటి అంటే మనకి అవసరం లేనటువంటి విషయాలకి దూరంగా ఉండడం చాలా చాలా ముఖ్యం. ఆ విధంగా ఉన్నట్లయితే అన్ని విధాలా కూడా మనకి అద్భుతమైనటువంటి పరిహారాలు కూడా చేసుకోకుండా అద్భుతాలు జరుగుతాయి. అందువలన ఇతర విషయాల్లో కల్పించుకోవడం కానీ వెళ్ళడం కానీ చేయకండి. తర్వాత చూసినట్లయితే కనుక ఇంటా బయట కూడా కొంచెం సహకారం లోపం కనపడుతుంది. అందువలన ఇంటా గెలవాలి, మీరు రచ్చ గెలవాలి. ఆ విషయంలో దృష్టి పెట్టండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు సొంతంగా ఏ ప్రయాణానికైనా వెళ్ళేటప్పుడు దూర ప్రయాణాలు అయితే ఒంటరిగా వాహన ప్రయాణాలు చేయబాకండి. ఎందుకంటే అది అంత మంచిది కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే విద్యార్థులు టార్గెట్ పెట్టుకుని చక్కగా చదవండి, మంచి ఫలితాలు అందుకుంటారు. సరే, ఈ వారం మనం చేసుకునే పోయే పరిహారాలు చూసినట్లయితే గనక గురు చరిత్ర పారాయణం గాని, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః గురువార నియమాలు పాటించండి. గురువు గారు చూసినట్లయితే కనుక మనకి ద్వితీయంలో ఉన్నారు వక్రగతిని కాబట్టి గురువార నియమాలు పాటించి గురువారం నాడు పేదవాళ్ళకి పసుపు రంగు వస్త్రాలు కానీ లేకపోతే పసుపు పచ్చని దుప్పటి గుడ్డ కానీ మనం దానం చేసినట్లయితే అన్ని విధాలా కూడా యోగవంతంగా ఉంటుంది. ఈ పరిహారాలు పాటించండి, అద్భుతమైనటువంటి ఆనందాలు మీ ఇంట వెల్లివిరుస్తాయి. ఓం శ్రీ మాత్రే నమః. వారఫలాలు కార్యక్రమంలో తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వారఫలాల్లో తెలుసుకుందాం మరి. చూసినట్లయితే వృషభ రాశి వారికి సాక్షాత్తు చంద్రుడే రాశిలో ఉన్నాడు. అదేవిధంగా గురువు గారు చూస్తే వక్రగతిన రాశిలోనే ఉన్నారు. తృతీయంలో చూసినట్లయితే కుజుడు వక్రగతిన, పంచమంలో చూసినట్లయితే కేతువు, ఆ తర్వాత షష్టమ సప్తమంలో చూసినట్లయితే బుధరవులు కలయిక, బుధుడు కూడా వక్రగతిన ఉన్నాడు. అదేవిధంగా అష్టమ నవమంలో చూసినట్లయితే శుక్రుడు, దశమంలో చూసినట్లయితే శని భగవానుడు, ఏకాదశంలో రాహువు. మరి ద్వాదశంలో ఏ గ్రహాలు లేనప్పటికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే విదేశీయాన ప్రయత్నాలు ఈ వారం కొంచెం ముందుకు పెడతాయి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం, మృగశిర ప్రథమ ద్వితీయ. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. గట్టి ప్రయత్నం చేయండి. ప్రయత్నం విజయం లభ్యమయ్యేటటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కొంచెం అనారోగ్య పరిస్థితులు అధిగమించేస్తారు. ఎందుకంటే రవి ఎలా మారబోతున్నాడు కాబట్టి ఇంకా మనకి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత ఆరోగ్యకారకుడైనటువంటి రవి మనకి మేలే చేస్తాడు. తర్వాత చూసినట్లయితే ఆవేశంగా తొందరపాటుగా మీరు తీసుకునే నిర్ణయాలు అవి చూసినట్లయితే కనుక కొంతకాలానికి మనకే చేటవుతాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి అడుగు కూడా ఆచితూచి, ప్రతి మాట కూడా ఆచితూచి, వ్యాపారంలో ఉన్న వ్యవహారాల్లో ఉన్న
ఉద్యోగాల్లో ఉన్న పై అధికారుల దగ్గర కూడా సంయమనం పాటించాలి. ఈ వారం తప్పదు. ఈర్ష, అసూయలు భావనలు ఉన్నవాళ్ళు మీకు ఎక్కువ అవుతారు మీ చుట్టుపక్కల. అందుకని చాలా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అయితే ఇవన్నీ ఎలా ఎదుర్కోవాలి ఏమిటి అంటే కనుక బాగా గుర్తుపెట్టుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఏదైనా సరే జయించగలం. అందువల్ల గురుమండల స్వరూపిణైనటువంటి ఓం దుం దుర్గాయ నమః కాచ్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే నామాన్ని ప్రతిరోజు స్మరించుకుని 5 సార్లు కుంకుమ తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర వేసి అది ధరించి మీరు ఇంట బయటికి వెళ్ళినా మీకు అన్ని విధాలా కూడా జయం కలుగుతుంది. మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి గాజులతో కూడినటువంటి పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు సమర్పించి ఆ రోజున కడుపు నిండా కనీసం ఒక్కరికైనా భోజన దానం చేయండి. అన్ని రకాలుగా మీకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులారా, మీకు కూడా అన్ని విధాలా బాగుంది. ఇంకాస్తంత గోల్ పెట్టుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ఓం శ్రీ మాత్రే నమః. తదుపరి మిథున రాశిలోకి వెళ్ళిపోదాం. మిథున రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు. ఆ తర్వాత చూసినట్లయితే ఆరుద్ర నక్షత్రం. నెక్స్ట్ చూసినట్లయితే కనుక మనకి పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ. మరి ఏ విధంగా ఉండబోతుందయ్యా అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. చూసినట్లయితే మిథున రాశి వారికి ద్వితీయ వక్రగతిన కుజుడు, అదేవిధంగా చతుర్థంలో కేతు, పంచమ తర్వాత షష్టమంలోకి చూసినట్లయితే రవి గారు, బుధుడు వక్రగతిన ఉన్నటువంటి బుధుడు కలిసి ఉన్నారు. అంటే రాశ్యాధిపతి వక్రగతిన ఉన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం ఏ విధంగా ఉండబోతుంది వారి ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి చూసినట్లయితే గ్రహ సంచారం కొంత అనుకూలం, కొంత అననుకూలంగా కనిపిస్తోంది. కారణం ఏమిటి? మన రాశిలోనే కుజుడు వక్రగతిన ఉండడం ఒకటిగా కారణమైతే, 3వ ఇంట కేతువు, 5వ ఇంట చూస్తే బుధుడు వక్రగతిన రవితో కూడి ఉండడం, తర్వాత 7th హౌస్లో శుక్రుడు, అష్టమంలో శని. ఈ అష్టమ శని వలన మనకి ఈ యొక్క నలుగుడు ఎలాగ తప్పదు. ఈ నలుగుడు నలుగుతూనే ఉన్నాము, ఇంకా నలగాల్సిందే కొంచెం ఆరోగ్య విషయంలోని. ఆ తర్వాత కొన్ని విషయాల్లో విశేషమైనటువంటి పరిస్థితుల్లో కొంత లేట్లు, ప్రతి పని కూడా దానివల్ల చాలా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. అయితే ఏంటంటే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం అనేది అస్సలు మంచిది కాదు ఈ కర్కాటక రాశి వారికి. అదేవిధంగా శారీరకంగా నేను అనారోగ్యంగా ఉన్నానేమో, నాకు బాగాలేదు, నాకు మనసు బాగాలేదు, ఈ మాటలు కూడా మనకొద్దు. మనం బాగున్నాము అనేటటువంటి స్థిరమైనటువంటి సంకల్ప బలంతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అదేవిధంగా ప్రతి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అంకిత భావంతో ముందుకు వెళ్ళండి. అయితే ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చూసినట్లయితే కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పరిహారానికి వచ్చినట్లయితే కుజుడికి సంబంధించి మంగళవారాలు అర్జెంటుగా చేయండి. అదేవిధంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య దర్శనం, మంగళవారం నాడు ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అని పూజించడం, ఓం సాం శరవణ భవ అన్నది 108 సార్లు అనుకోవడం. కుజుని యొక్క అది భావనలన్నీ కూడా మనకి కోపాలు కానీ వాగ్వివాదాలు కానీ అన్నీ పోతాయి. ఆ తర్వాత అష్టమ శని గురించి శనివారం నాడు ఎవరికైనా భోజనం దానం చేయండి, శుభం. తదుపరి సింహరాశిలోకి వెళ్ళిపోదాం. సింహరాశి వాళ్ళు ఏ విధంగా ఉండబోతున్నారు ఈ వార ఫలాల కార్యక్రమం తెలుసుకుందాం. మరి సింహరాశిలో ఉన్నటువంటి మఖ నక్షత్రం, తర్వాత పుబ్బ నక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి ఉత్తర పల్గుని నక్షత్రం ప్రథమ పాదం. సరే, ప్రథమార్థంలో మనకంతా కూడా కొంచెం వ్యయం కనపడుతోంది, కానీ తర్వాత చూసినట్లయితే సమయానికి సందర్భానికి తగినట్లుగా వ్యవహారం చేయడం అనేది సింహరాశి వారికి మొట్టమొదటి చెప్పేటటువంటి సూచన. ముఖ్యంగా ద్వితీయంలో కేతువు కనిపిస్తున్నాడు, చతుర్థంలో చూస్తే రవి బుధులు కనిపిస్తున్నారు. బుధుడు చూస్తే ఆయన కొంచెం వక్రగతిన ఉన్నారు. అయితే షష్టమ సప్తమంలో చూస్తే శుక్రుడు, శని భగవానుడు చూసినట్లయితే కనుక శని 7th హౌస్లో ఉన్నాడు.
అష్టమంలో రాహువు, దశమంలో చూస్తే చంద్రగురుల కలయిక, గురువు వక్రగతిన ఉన్నారు. మరి ఏ విధంగా ఉండబోతోందయ్యా ఈ విషయం ఎలా ఉంది ఏమిటి? సింహరాశి వారు చూస్తే అడ్మినిస్ట్రేషన్ అంటే వీళ్ళకి బాగా ఇది. అసలు ఇంత పట్టు ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అంటే ఎదుట వాళ్ళని వీళ్ళు అడగలేరు. ఎదుట వాళ్ళకి ఆర్డర్స్ అయితే బ్రహ్మాండంగా వేస్తారు. సింహరాశిలో ఉన్నటువంటి లక్షణమే అది. అయితే నిందలు నిష్ఠూరాలు వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. వారాంతానికి జాగ్రత్తగా ఉండండి. సమయానికి సందర్భంగా మీ సమయ సందర్భాలకి అనుగుణంగా మీరు ప్రవర్తించలేకపోతే నిందలు నిష్ఠూరాలు అక్షింతలు వేసేవాళ్ళు ఎక్కువ అవుతారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అదేవిధంగా కుటుంబంలో కూడానండి కొంచెం ఏకవాక్య పరిపాలన తగ్గుతుంది. వాళ్ళే మిమ్మల్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి కుటుంబంలో కూడా ఒక సమన్వయకర్తగా మీరు అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. తర్వాత ముఖ్యంగా చూసినట్లయితే కనుక ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే మనకి చూసినట్లయితే కర్కాటకంలో ఉన్నటువంటి కుజుడు నిమిత్తం మంగళవారాలు చేయడం, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దర్శనం, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి నాగులకి ఆవు పాలు నైవేద్యంగా నివేదనగా వేసిన అభిషేకం చేసిన చాలా మంచిది. చిమ్లీ ఉండలు పట్టుకెళ్ళి ఆ యొక్క నాగుల దగ్గర పెట్టి 7 ప్రదక్షిణాలు చేసి చక్కగా ప్రశాంతమైన చిత్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకొని కాసేపు అక్కడ కూర్చొని ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని తలుచుకుని చక్కగా మీరు ఇంటికి వచ్చేసేయండి. పేదవాళ్ళు ఎవరికైనా ఎర్రగుడ్డలో ఎర్ర కందిపప్పు 3 దోసెళ్ళు వేసి వారికి దానం కింద ఇచ్చేయండి. అన్ని విధాలా కూడా అద్భుతంగా ఉంటుంది మీకు. మరి ఈ యొక్క సింహరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా విన్నాం కదా. ఆ విధంగా ముందుకు పెడదాం. విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతున్నారు, దానికి ఏం లోటు లేదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే కేతువు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు. అదేవిధంగా తృతీయంలో వక్రగతిన రాశ్యాధిపతి, అదేవిధంగా రవితో కూడి, పంచమంలో చూస్తే శుక్రుడు, షష్టమంలో శని భగవానుడు, ఆ సప్తమంలో చూస్తే రాహువు, నవమంలో చూస్తే గురు చంద్రుడు, ఏకాదశంలో చూస్తే కనుక కుజుడు కనిపిస్తున్నాడు వక్రగతిన. మరి ఏ విధంగా ఉండబోతోందంటే కనుక ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని రవి చతుర్థంలోకి వెళుతున్నాడు. అందువల్ల అర్ధాష్టమ రవి దోషం కనపడుతోంది. 15వ తారీఖు నుంచి బీ అలర్ట్. చిన్న జబ్బు చేసినా, చిన్న రోగం వచ్చినా, చిన్న జ్వరం వచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోండి. అంతేగాని ఏ విధంగానే మానకండి. నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చూసినట్లయితే కనుక మనకి అన్ని విధాలా యోగవంతంగా ముందుకు పెడుతున్నాం, ఏం పర్వాలేదు అని కన్యారాశి వారు చాలా సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా ఏమిటంటే తులారాశి వారికి ఉన్నటువంటిది బుధుడు చూస్తే వక్రగతినే ఉన్నాడు. వాళ్ళ ఆలోచనలు కూడా కొంచెం వక్రగతినే ఉంటాయి. ఎందువలన అంటే కనుక ఈ నిర్ణయం తీసుకోవాలా, ఆ నిర్ణయం తీసుకోవాలా అని మీమాంసే సరిపోతుంది వీళ్ళకి. ఈ వారం పూర్తిగా వీళ్ళలో ఉన్నటువంటిది అంటే భవిష్యత్తు కోసం కార్యాలోచనలు అయితే ఎక్సలెంట్గా చేస్తారు, కానీ ఆచరణాత్మకం అనేది తక్కువగా ఉంటుంది. అందువల్ల పదోన్నతులు ఉన్నాయి, తర్వాత బదిలీలు ఉన్నాయి. ఆ తర్వాత చూసినట్లయితే కనుక అన్ని విధాలా బాగున్నప్పటికీ కూడా సమర్థతకు తగినటువంటి గుర్తింపు రావాలంటే వీళ్ళకి చాలా చాలా పేషెన్స్ కావాలి. ముఖ్యంగా చూసినట్లయితే చతుర్థంలో చూస్తే మనకి శుక్రుడు కనిపిస్తున్నాడు, పంచమంలో శని భగవానుడు, షష్టమంలో రాహువు, సప్తమ అష్టమంలో చూస్తే చంద్రుడు ఉన్న మూలన మానసికమైనటువంటి ఒక విధమైనటువంటి మనోధైర్యాలకి కొంచెం అటు ఇటుగా ఆలోచనలు రకరకాలుగా పరిభ్రమిస్తూ ఉంటాయి. గురువు చూస్తే అష్టమంలోనే ఉన్నారు, దశమంలో చూస్తే కుజుడు వక్రగతిన, ద్వాదశంలో చూస్తే కేతువు. అందువలన ఏంటి తులారాశి వారు కొంచెం అంటే ఈ చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ చాలా 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 మీకు పదోన్నతి కలిగిన విపరీతమైనటువంటి ఆనందాలు వ్యక్తం చేసినా అసూయపడేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా బదిలీలు కలిగినా కూడా మీకు తగినటువంటి ప్లేస్కి వస్తే మీరు చాలా సంతోషిస్తారు. అందువల్ల మీ ప్రయత్నాలు మీరు చేయండి, విజయం అయితే కలుగుతుంది. కొంచెం సమన్వయం అనేది చేసుకోండి. అదేవిధంగా కొంచెం ఓపిక కూడా, పేషెన్స్ కూడా మీకు అవసరం. ఈ విషయాలన్నీ కూడా చేసుకుంటూ మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటంటే గురు చరిత్ర పారాయణ.
ఓం ధాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. అది 108 సార్లు రోజు చేసుకుని ఆ గురువైనటువంటి ఈశ్వరుడి దగ్గర కానీ దత్తుల వారి దగ్గర కానీ సాయిబాబా దగ్గర కానీ మీరు చక్కగా నమస్కారం చేసుకుని బయటకు వెళ్ళండి. అన్ని విధాలా బాగుంటుంది. గురువారాలు చేయండి. గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించండి. గురువారం నాడు చక్కగా మీరు ఎవరికైనా పసుపు రంగు పులిహారని చక్కగా మంచిగా పంచినట్లయితే 10 మందికి అన్ని విధాలా మీకు యోగదాయకంగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి స్వాగతం సుస్వాగతం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి మనకి చూసినట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదం, తర్వాత అనురాధ నక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే కనుక జ్యేష్ఠ నక్షత్రం. మరి ఏ విధంగా ఉండబోతుంది వారి పిల్లల కార్యక్రమం తెలుసుకుందాం. మరి చూసినట్లయితే బుధుడు రవి లగ్నాత్తు ఉన్నారు. బుధుడు చూస్తే వక్రగతిన, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో శని భగవానుడు, అర్ధాష్టమ శని దోషం వీళ్ళకి గట్టిగానే ఉంది. తర్వాత చూసినట్లయితే పంచమంలో రాహువు, ఆ తర్వాత సప్తమంలో చూసినట్లయితే చంద్ర గురువుల కలయిక, గురువు గారు వక్రగతిన, ఆ తర్వాత నవమంలో చూస్తే కుజుడు, దశమ ఏకాదశంలో కేతువు. మరి ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఈ 15వ తారీఖు వరకు కాస్త రవి వల్ల కాస్తంత జన్మ రవి వల్ల కాస్తంత ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు, కాస్త చికాకులు. అటు చూస్తే శని భగవానుడు, ఇటు చూస్తే రవి గారు, వీటి వల్ల మీకు కలిగేటటువంటి ఇబ్బందులన్నీ ఫేస్ చేస్తున్నారు. అమ్మయ్య, కొన్ని కార్యాలు మనం సాధించడమే కాదు ఇంటా బయట కూడా గెలిచేటటువంటి మంచి ప్రయోజనకారైనటువంటి సమయం మీకు రాబోతోంది. ద్వితీయంలోకి రవి గారు పెడుతున్నారు కాబట్టి కొంచెం గుర్తింపులు పెరుగుతాయి, విలువ పెరుగుతుంది. అన్ని విధాలా కూడా మిమ్మల్ని గుర్తించి మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేసేటటువంటి సమయం ఆసన్నమైంది వారం అని తెలుసుకోండి. అయితే ఏంటంటే చిన్న ఖర్చులను మొదలు పెడతారు, పెద్ద ఖర్చుల కింద మారుతాయి. రుణభారాలు పెరగకుండా జాగ్రత్త వహించండి. ఈఎంఐలు కట్టేసుకోవచ్చు అని అన్నీ కొనేసుకుంటే ఆ తర్వాత ఇబ్బందులు పడేది మనమే. అందువల్ల కోర్టు వ్యవహారాల్లో ఉండొచ్చు. ఏ విషయంలోనైనా సరే ఎవరైనా ప్రలోభ పెట్టినా ప్రలోభానికి లోనవ్వకుండా ఆల్వేస్ బీ అలర్ట్గానే ఉండండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమిటంటే కనుక ముఖ్యంగా సూర్య నమస్కారాలు మానకండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. తర్వాత చూసినట్లయితే కనుక 7th హౌస్లో ఉన్నటువంటి గురు నిమిత్తం గురుదేవో మహేశ్వర, గురు బ్రహ్మ గురు విష్ణు అనే శ్లోకాన్ని చదువుకొని ముమ్మారు ప్రతిరోజు కూడా ఆ శివాయ గురవే నమః, శివాయ గురవే నమః అని అనుకొని సోమవారం నాడు శివునికి ఒక అభిషేకం చేయించుకొని చక్కగా ఈశ్వరుడి గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసుకోండి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. కుదిరినట్లయితే పెరుగన్నం తీసుకెళ్ళి దానిలో ఒక చారడు దానిమ్మ గింజలు కలిపి ఒక 2 కన్నా కనీసం పేదవాళ్ళకి దానం చేయడం అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఓం శ్రీ మాత్రే నమః. ధనుస్సు రాశి వారికి స్వాగతం సుస్వాగతం. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ ప్రథమార్థం. మరి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి చూసినట్లయితే కనుక శుక్రుడు చూస్తే ద్వితీయం, తృతీయంలో శని భగవానుడు, చతుర్థంలో రాహువు, ఆ తర్వాత షష్టమంలో చూస్తే చంద్ర గురువులు కలయిక, ఆ గురువు గారు చూస్తే వక్రగతిన, అదేవిధంగా అష్టమ కుజుడు. బీ కేర్ఫుల్, ఆల్వేజ్ బీ కేర్ఫుల్, ఇంతకన్నా ఇంకేమీ లేదు. కానీ ఆయన వక్రగతిన ఉన్నారు, కానప్పటికీ కూడా ఆయన బుసగొట్టక మానడు. నవమ దశమంలో చూసినట్లయితే కేతువు, అదేవిధంగా ద్వాదశంలో బుధుడు వక్రగతిన, రవి కలయిక. తర్వాత రవి మనకి 15వ తారీఖున ధనుస్సులోకి ప్రవేశించబోతున్నారు. ధనుర్ సంక్రమణం జరుగుతోంది. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు శ్రవణ నక్షత్రం. ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి ధనిష్ట ప్రథమ ద్వితీయ. శుక్రుడు చూస్తే రాశిలో ఉన్నాడు, ఆ తర్వాత శని భగవానుడు ద్వితీయం, తృతీయంలో చూస్తే రాహువు, పంచమంలో చూస్తే చంద్రగురులు, గురువు గారు వక్రగతిన. అదేవిధంగా 7th హౌస్లో చూస్తే కుజుడు కనిపిస్తున్నాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. భాగస్వామి వ్యాపారంలో కానీ జీవిత భాగస్వామితో కానీ లడాయిలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి.
తర్వాత చూసినట్లయితే 9th హౌస్లో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు. రవి గారు మనకి చూసినట్లయితే ద్వాదశంలోకి వస్తున్నారు. అయితే ద్వాదశంలోకి వచ్చినటువంటి రవి అనారోగ్యం అనేది మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం భాస్కరాది చేత్ వెంటనే తక్షణం సూర్య నమస్కారాలు మొదలుపెట్టండి. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యోన్నమ అని ఆ 12 నామాలు చెప్పుకోవడం కానీ, లేకపోతే సూర్యభగవానుడికి కాస్త పరమాన్నం వండేసి నైవేద్యం పెడుతూ ఉండడం కానీ, లేకపోతే ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అది చదవడం కానీ చేయడం చాలా చాలా మకర రాశి వారికి మస్ట్ అండ్ షుడ్ అని ఆలోచించుకోండి. ఆలోచించుకుని ఏదో ఒక పని తప్పనిసరిగా అన్ని పనులు చేస్తే ఇంకా మంచిది చేసుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం కొన్ని విషయాల్లో షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేటటువంటి అవకాశం కనపడుతుంది. అంటే చిన్న దూరమే కదా అని టపక్కన వెళ్ళి టపక్కన వచ్చేస్తాను అని వెళుతూ ఉంటారు. జాగ్రత్త, ఏదైనా సరే మర్చిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బీ అలర్ట్గా ఉండండి. అదేవిధంగా వృత్తి ఉద్యోగాలందు మార్పులు చేర్పులు అనేది మీరు కోరుకోకండి. ప్రజెంట్ అయితే కోరుకోవద్దు, టైము బాగలేదు. అందువల్ల మనకి ఇప్పుడు మార్పులు చేర్పులు కార్యక్రమం పెట్టకుండా మీరు జాగ్రత్తగా మీ ఉద్యోగం మీరు చేసుకోండి. అదేవిధంగా కొత్త వ్యాపారాలు వద్దు. అదేవిధంగా చూసినట్లయితే కనుక పండుగ తర్వాత అనుకోండి, అంతే ఆ విధంగా పెట్టుకోండి మీరు. తర్వాత చూసినట్లయితే అంకిత భావంతో మీరు ఉంటే ఎవ్వరూ కూడా మిమ్మల్ని పడగొట్టేవాళ్ళు లేరండి. ఎందుకంటే శ్రమ ఏవ జయతే, మీ శ్రమే మీకు శ్రీరామ రక్షగా కాపాడుతుంది. ప్రతిరోజు కూడా ఇవన్నీ చేసుకుంటూ హనుమాన్ చాలీసా వీలైతే వినండి, లేదా ఇంకా ఆనందంగా చదవండి. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటూ ఉండండి. మకర రాశి వారు అన్ని విధాలా బాగుంటుంది. లక్ష్మీనారాయణని మీరు దైవ దర్శనం శనివారం ఈ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కూడా చాలా మంచిది. వీలైనప్పుడల్లా కూడా ఎవరికైనా భోజనం దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి స్వాగతం సుస్వాగతం. కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3-4 పదాలు, శతభిష నక్షత్రం, పురాభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ. మరి ఈ వారం ఎలా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. మరి చూసినట్లయితే కనుక గ్రహ సంచారాలు చూసినట్లయితే కనుక కొంచెం పర్వాలేదు అనిపిస్తోంది. మీరు చేసే వృత్తిలోనే మీరు కొనసాగండి. మీరు వృత్తి మానేయాలి, ఇది కాదు ఇంకోటి ఆ ఉద్యోగానికి పడదాం ఈ ఉద్యోగం అని ఉన్న ఉద్యోగం ఓడగొట్టుకోబాకండి. జాగ్రత్తగా ఉండండి, బీ అలర్ట్. అదేవిధంగా ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేతు. అందువల్ల ఆరోగ్య విషయంలో ఆరోగ్యకారకుడైనటువంటి రవి నిమిత్తం సూర్య నమస్కారాలు మానకండి, చేసుకోండి. అదేవిధంగా కంటిన్యూ చేయండి. తర్వాత టెన్షన్స్ ఎందుకండి తీసుకుంటారు? ప్రతి విషయంలోనూ టెన్షనే, బాగున్నా టెన్షనే, బాగోపోయినా టెన్షనే. ఆ తర్వాత మంచిగా వృత్తుల్లో ముందుకెళ్ళినా టెన్షనే. తర్వాత వచ్చి ఆరోగ్యం కొంచెం చిన్న నలత వచ్చినా టెన్షనే. ఆ టెన్షన్లకి దండం పెట్టేసి టెన్షన్ తీసుకోకుండా ఉంటే మీరు అన్ని విధాల అభివృద్ధి పదంలో ఈ వారం ముందుకు పెడతారు. మీరు చేసే వృత్తుల్లోనే కొనసాగండి. మరీ చెప్తున్నాను. శారీరకంగా మానసికంగా టెన్షన్స్ తీసుకోకండి, అంతే. అంతకన్నా ఇంకేం లేదు. ఈ వారం అన్ని విధాలా బాగుంటుంది, అన్నిటిలోని రాణిస్తారు. ఆర్థికంగా ఎక్సలెంట్గా ఉంది, ఏం పర్వాలేదు. వివాహ సంబంధాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఒక శుభవార్త వారాంతానికి వింటారు. తర్వాత ఇంకా కొంచెం చెప్పాలంటే కనుక కొన్ని విషయాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు అనుసరించండి. ఒక్కొక్క విషయం ఏమిటంటే కనుక మనం చేసేటటువంటిది ప్రతిరోజు విడవకుండా మానకుండా మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అని కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే తప్పనిసరిగా మీకు మీ ఇంట సిరుల వర్షం కురుస్తుంది. అమ్మవారి పేరు మీద శుక్రవారం పూట కుంకుమార్చన చేయించుకోవడం, ఎవరికైనా పసుపు కుంకుమ ఒక 6 తాంబూలాలు రెడీ చేసుకుని 6 ముత్తైదులకు ఇవ్వండి, అద్భుతంగా ఉంటుంది. ఎవరికైనా పేదవాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టండి. ఓం శ్రీ మాత్రే నమః. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది వార ఫలాల కార్యక్రమం తెలుసుకుందాం. పురాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు. మరి ఏ విధంగా ఉండబోతుంది వారం, ఏ విధమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అని చూసినట్లయితే రాహు చూస్తే లగ్నాత్తు, 3వ ఇంట్లో చూస్తేనేమో చంద్రగురుల కలయిక, గురువుగారు చూస్తే వక్రగతిన,
పంచమంలో కుజుడు, ఆయన వక్రగతినే. ఆ తర్వాత 7th హౌస్లో కేతువు యథావిధిగా. అష్టమ నవమంలో చూస్తే బుధుడు వక్రగతిన రవితో కూడి. ఆ తర్వాత రవి గారు మారబోతున్నారు కాబట్టి దశమంలోకి వస్తున్నాడు ఆయన. మీకు అన్ని విధాలా 15వ తారీఖు నుంచి విజయ పరంపర నడుస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి కొన్ని విషయాల్లో కొంచెం యోగదాయకంగా ఉండడానికి శుక్రుడు కూడా చాలా అవసరం కాబట్టి 11th హౌస్లో శుక్రుడు అన్ని విధాల సౌఖ్యాలు ఇస్తాడు. తర్వాత ద్వాదశంలో శని భగవానుడు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగానే ముందడుగు వేయండి, అంతేగాని ఏం పర్వాలేదు నాకు అంత అద్భుతంగా ఉందని మాత్రం అనుకోకండి. ఆరోగ్య విషయంలో ఆల్వేస్ బీ కేర్ఫుల్. అదేవిధంగా మీ సొంత ఖర్చులతో మీరు మనకి కొన్ని విషయాల్లో పెట్టుబడులు పెడదామని చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా 15వ తారీఖున కొంచెం కలిసి వస్తాయి, పర్వాలేదు. అయితే ప్రభుత్వ అనుమతుల కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా ఒక్కొరికి వస్తాయి. అది మనకి ఈ వారం శుభవార్త కింద వేసుకోండి. అదేవిధంగా ఎక్కడైనా డబ్బులు స్టక్ అయిపోతాయి కదా, అవన్నీ కూడా రిలీజ్ అవ్వడానికి కొంచెం అవకాశాలు, మనకి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఈ మీనరాశి వారు వ్యక్తిగతంగా చాలా హుషారుగా ఉంటారు. వ్యక్తిగత హుషారుకి ఏం లోట్లేదు. అయితే మాత్రం కొంచెం ఖర్చుల గురించి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఖర్చులు కాస్త గట్టిగానే కనపడుతున్నాయి. అందువల్ల కొన్ని విషయాల్లో మనం ఖర్చు పెట్టేటప్పుడు కాస్త ఆచితూచి ఖర్చు పెట్టడం అనేది ముందు జాగ్రత్త చర్య కింద తీసుకోవచ్చు. అదే కోర్టు వ్యవహారాల్లో కూడా చాలా మీకు అనుగుణంగానే కనపడుతుంది పరిస్థితి అంతా. అందువల్ల ఏ విధంగానే కూడా మీరు ముందుకు వెళ్ళడమే చాలా మంచిది. సొంత ఆలోచనలకే ప్రాధాన్యత ఇవ్వండి. అప్పు తెచ్చుకోకండి. వేరే వాళ్ళ ఆలోచన వీళ్ళ ఆలోచన మనకెందుకు? మన ఆలోచన మనకి శ్రీరామ రక్ష. ప్రతిరోజు విడవకుండా మానకుండా శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే రాముల వారిని స్మరించుకొని, రాముల వారిని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సింధూరం బొట్టు పెట్టుకుని మనం బయటకు వెళ్ళినట్లయితే సర్వత్ర విజయు లభేత్. అదేవిధంగా శ్రీరామ పట్టాభిషేక ఫోటోని పెట్టుకొని దాన్ని పూజిస్తూ ఉండండి. శ్రీరామ రక్ష స్తోత్రాన్ని చదవండి. తప్పనిసరిగా అన్ని విధాలా మీకు శ్రేయోదాయకంగా ఉంటుంది. బుధవారం పూట పానకం, వడపప్పు, చలిమిడి, కడుపు చలవ మీరు నైవేద్యం పెట్టి పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టండి. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. తర్వాత చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి. జ్యోతిష్య పరంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. అదేవిధంగా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కూడా 16 సంవత్సరాలుగా రన్ చేస్తున్నాము. పెళ్లి సంబంధాల కోసం సంప్రదించవచ్చు. ఏదైనా కుంభ వివాహాలు లాంటివి కావాలన్నా సంప్రదించవచ్చు. మరి ఈ అన్నీ కూడా మీరు విని చక్కగా మీ ఆలోచనని లైక్ చేయడం ద్వారా, కామెంట్ చేయడం ద్వారా తెలియజేస్తే చాలా సంతోషిస్తాను. ఓం శ్రీ మాత్రే నమః.